పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్. నేను మీ సాయి దత్తానందను, మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ యొక్క శాస్త్రాలలో నేను 42 సంవత్సరాలుగా అన్విరామంగా కృషి చేస్తూ 10 మందికి సేవ చేస్తున్నానని తృప్తితోటి బతుకుతున్నాను. అయితే నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మిలిటరీ దాంట్లో డిఫెన్స్లో పనిచేసుకుంటూ సివిలియన్స్లో ఇటు మళ్ళీ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రం వీటి మీద అన్వేషణ చేసుకుంటూ ఎంతోమందికి నా రెమెడీస్ ద్వారా బాగుపరిచిన అని తృప్తి నాకైతున్నది. అయితే ఇప్పుడు రిటైర్డ్ అయినా కాబట్టి నేను 10 మందిలకు యూట్యూబ్ ద్వారా మీకు ముందుకు వచ్చిన. మీకు ఇప్పుడు నన్ను ఎవరు నేను ఒక పక్షిని ఇట్లా గుడ్డిలా గుట్టి పంజరంలోకి వెళ్ళి బయట వేసినట్టు నేను ఇప్పుడు స్వేచ్ఛజీవి. నాకు ఇక ఎవరు ఏం పట్టుకోలేరు. నేను ఏ సంస్థలో పని చేస్తలేను, నేను ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తలేను, ఏ వీటి దాంట్లో పనిచేస్తలేను. కాబట్టి అయితే మీకు నాకు మధ్యన ఈ మీడియా ఏదైతే ఉందో దత్తాత్రేయుని అనుగ్రహంతో మిమ్మల్ని నన్ను కలుపుతున్నది. లేకుంటే గుప్త రూపంలో ఎందరో నన్ను కొడిని ఇట గుడ్డు పెట్టగానే లాది కొట్టినట్టు అది గుడ్డు పెట్టినాక కమ్ముతాం. గుడ్డు పెట్టగానే అదేం చేస్తుంది, గుడ్డు ఆశ మీద అట్లే కూర్చుంటుంది, పిల్లని తీద్దాము గుడ్డు పెడుతున్నావు కదా ఇదని. అది లేవదు. లేకుంటే ఇడు ఉషానా కూడా లేవదు. దాని గుడ్లు ఒకటి లాట్ కొడతాడు, లాట్ కొట్టగానే లేచిపోతుంది. అట్లా కొట్టినాను. అయితే ఈ విధంగా వాడక దొబ్బిన నా కొడుకులు ఈ రోజు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. మీరందరూ ఎవరైతే కొత్త కొత్తగా వస్తున్నారో నాకు చాలా సంతోషిస్తున్నా. నా కొడుకులు, నా కోడళ్ళు, నా యొక్క కుటుంబ సభ్యులుగా ఫీల్ అయికుంటూ నేను మీ యొక్క జీవిత రహస్యాలను, మీ జీవితమైన సంఘటనలు, మీకు జరిగే ఉడుదుడుకులు, ఆర్థిక సమస్యలు, మళ్ళీ వచ్చేసి మీ పెళ్ళిళ్ళు కాక కుజదోషం, నాగదోషం, పితృదోషాలతోటి ఇళ్లల్లో అల్లకల్లలో ఈ భార్య భర్తలు విడిపోయే పరిస్థితులకు వచ్చి విడిపోయిన వాళ్ళని కూడా నా యొక్క ఛాయశక్తుల మంత్రతంత్రాల ద్వారా నేను కలపడానికి ప్రయత్నం చేసిన. చాలా వరకు సక్సెస్ అవుతుంటే నేను తృప్తి పడుతున్నాను. అయితే పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఆర్థిక సమస్యలకు బాధపడుకుంటూ ఉన్న డబ్బంతా పెట్టి వాళ్ళకు ఖర్చు పెట్టి చదివిపించి తర్వాత ఉద్యోగాలు లేకుంటే ఎంతో బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఇంట్లో రుణ బాధలతోటి వాళ్ళకి ఉన్నాయని ఖర్చు పెట్టి ఉద్యోగాలు చేయించిన పిల్లలకు డ్యూటీలు లేవని పోనీ ఇతర దేశాలకు పంపిద్దామంటే అటు స్లాట్స్ కూర్చుంటాడు, అక్కడ ఎగ్జామ్లో కూర్చొని ఫెయిల్ అయ్యి వస్తుంటాడు. అయితే ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ జరిగేదాంట్లో నాకు తోచిన నాకు దత్తాత్రేయుడు ఇచ్చిన అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన దీవెన శక్తితో ఎందరినో నేను ఉద్ధరిస్తున్నా అని నేను తృప్తి పడుతున్నాను. అయితే ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అతి శీఘ్రంగా రావడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా తప్పు. 10 మందికి మీరు కూడా సేవ చేయండి. 10 మందికి మీరు కూడా నా దగ్గర మంచి జరిగితే చెప్పండి. చెప్పరు గురుగారు మీ దగ్గరికి అప్పుడు వచ్చిపోయినట్టు 6 నెలల కింద మాకు మంచిగా అయింది, మళ్ళీ ఇప్పుడు మాకు కొడుకుని తోడుకొని వచ్చినాయి, ఏది అదే అని లెక్క. నీకు 6 నెలల కింద బాగుపడితే 4 చెప్తే ఏం పోయింది? నాకు ఏదో వాళ్ళతో దబ్బాషించి చెప్తలేను నేను, ఇంకా 4 బాగుపడాలి. నాతోటి ఏంటంటే నా విద్యను 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో నేను
నా యొక్క సంకల్పం. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇంకో పని కూడా చేస్తున్నా. ఏంది, ఒక 1000 మందిని నేను నా టార్గెట్ నా మంత్రోపదేశం చేసి వాళ్ళని కూడా నా శిష్యులను చేసుకొని దేశం లోపల అక్కడక్కడ నా శిష్యులు ఉన్నారు. ఈ మంత్రతంత్ర శాస్త్రాలు, యంత్ర శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. మూలికా శాస్త్రాలు వీటన్నిటినీ మేల్కొల్పడానికి మళ్ళీ ఈ శాస్త్రాలన్నింటినీ పృథ్వీ లోపల అనగదొక్కబడి దాన్ని పంచభూతాలలో కలవకుండా చూడడానికి నా యొక్క ప్రయత్నం. అయితే మనిషి శరీరంతో విద్యలు కూడా వెళ్ళిపోతున్నాయి. అట్లా పోకుండా నా శరీరంతో నా విద్యలు కూడా పోకుండా నేను పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈరోజు ఏంటంటే నేను ఎంతోమందికి యంత్రాల ద్వారా మంత్రాల ద్వారా నేను చేసే ఈ రెమెడీస్ తోటి బాగుపడ్డోళ్ళు ఏమైనా నాకు ఏమైనా పంపించాలని అడుగుతుంటారు. నాకు వద్దు స్వామి, మీరు పంపించాలని అనుకుంటే మీరు ఏదో గుళ్ళల్లో నాకు పేరు మీదనో అదే దత్తాత్రేయుని పేరు మీద ఇంత అన్నదానం చేయించండి, సంతోషపడతాను. నా ద్వారా 10 మంది భోజనాలు చేసేదాన్ని. అందుకని చెప్పేసి మీరు ఆ పని చేయండి, కానీ నాకు డబ్బులు ఆశించడం. నేను ఒక మంగళవారం శనివారం మాత్రం నా ఆఫీస్ హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా సరే 9:30 నుంచి రాత్రి సాయంత్రం 5:30 వరకు రావచ్చు. మీరు మీ యొక్క యొక్క సంఘటనలు, మీ జీవితంలో జరిగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ నేను 40 నిమిషాలు మీకు టైం ఇస్తా. నా దగ్గర కూర్చొని మాట్లాడి దానికి సంబంధించిన రెమెడీస్, మీకు సంబంధించిన ఈ ఇల్లుకు వాస్తు బాగలేదా, లేదనుకుంటే మీకు పితృదోషం ఉందా, పిల్లలకు లేకుండా కుజదోషం ఉందా, మళ్ళీ వచ్చేసి కాలసర్ప దోషం ఉందా, దానికి చిన్న రెమెడీస్ ఇస్తా. పెద్ద పూజలు చేయించి డబ్బులు దండుకోవడానికి అవసరం లేదు. మీరు కూడా వేరే వాళ్ళతో అట్లా చేసి డబ్బులు ఖర్చు పెట్టకండి. చాలామంది వస్తుంటారు, గురుగారు మేము పాప గురించి తిరిగి ఆఖరికి ఒక ప్లాట్ కూడా వినము, ఆ పాప పెళ్ళే కాలేదని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు. అవన్నీ నా దగ్గర వద్దు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా వరకు ఆటో నడిపించుకునే వాళ్ళు, కొంతమంది కర్షకులు, వేరే వాళ్ళ పొలాలు దున్నుకుంటూ బతికేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం డబ్బులు తీసుకుంటాం. నేనే కాకపోతే ఫీజు కట్టిరు, మళ్ళీ ఏమైనా డబ్బులున్న పోవడానికి ఏదో ఉన్నాయి స్వామి వాడికి వెళ్ళి అట్లా పోతాంలే అంటే నా దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఇచ్చి పంపడానికి ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు కూడా రాళ్ళు రత్నము పెట్టుకోవాలని కోరిక ఉంటుంది, కానీ డబ్బులు ఉంటాయి. అందుకని నా దగ్గర మక్కా నుంచి తెప్పించిన రాళ్ళకు ఉంగరాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ గోయిడూరం పెట్టుకోవాలి, దాని బదులు టైగర్ స్టోన్ ఉంటుంది. మరి నీలం పెట్టుకోవాలి, దాని బదులు ఒకటి ఇమితిస్ట్ ఉంటుంది. అలాంటి స్టోన్స్ అన్నీ వాళ్ళకి సబ్ స్టోన్స్ ఫ్రీ ఇచ్చేస్తుంటాం పెట్టుకోమని. దాన్ని మంచిగా అయితే వాడు మంచిగా అయితే ఇంకోటి రియల్గా గోపెంకం పెడతాడు, వైడూరం పెడతాడు, కేంపు పెడతాడు, అన్నీ పెడతాడు. ప్రస్తుతానికైతే నేను ముస్లిమ్స్ పెట్టేట్టుకుంటాయి అకీకాని, అవి అక్కడ మక్కా నుంచి వస్తే అవి ఇస్తుంటాం. అయితే ఈరోజు సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు ఏ మోహనము అంటే దుష్టగ్రహాలు, మనిషి ప్రేమ లేకపోవడము, ఈ దుష్టగ్రహాల బాధలు, మా కోడో చేసిండని, లేకుంటే బాలగ్రహ దోషమని, లేకుంటే బాణామతి అని, ఇలాంటివన్నీ మా ఇంట్లో బాగలేదు గురుగారు అని చెప్తుంటారు. దానికి ఒకటి ఈ దుష్టగ్రహ సంబంధమైన బాధలకు ఏం చేయాలంటే ఒక యంత్రం వం బీజాక్షరం వస్తుంది. దానికి వం బీజాక్షరం, ఇది వం బీజాక్షరాలతో మనము ఏం చేయాలంటే ఒక చిన్న యంత్రం చూపిస్తా చూడండి. పోయిలైతే ఆయన ఒక త్రిభుజాకారంగా ఇటు పక్క పైకి ఓకే. అయితే త్రిభుజాకారంగా ఒకటి త్రికోణం రాసుకోవాలి. దానికి త్రిశూలం ఉంటాయి, 3 సైడ్లో 3 వం 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 ఇది రాయాలి భుజపత్రి మీద. రాసేసి రాసుకున్నారు కదా, ఇది భుజపత్రి అంటే ఇట్లుంటుంది భుజపత్రి. ఈ భుజపత్రి మీద రాయాలి. రాసి దాంట్లోకి వెళ్ళి ఒక చిన్నది ఇంత ముక్క కట్ చేసుకోవాలి. అయితే మీకు ఇది యంత్రము మనము ఇంట్లో కూడా ప్రేమ కట్టిపించి కూడా ఈ పెద్ద భుజపత్రి మీద రాసి పెట్టుకోవచ్చు కూడా. అయితే ఈ దుష్టగ్రహ బాధలు అంటే ఏమవుతుంది, ప్రేతాత్మ ఎవరైనా చచ్చిపోయిన ఆత్మ కూడా ఇంట్లో తిరుగుతుంటాడు కొందరికి. ఇప్పుడు నాస్తికుడు ఉంటాడు, సాగులేదు బతుకులేదు అంటే కాదు, వాడు దావాడు చచ్చినాక ఏమవుతాడు అనేది ఇంతవరకు వాడు కనిపెట్టలేదు. మనిషి చచ్చిన తర్వాత మళ్ళీ ఉడతాడా, ఆత్మ ఎక్కడ పోతుంది, ఏమవుతుందని. ప్రేతాత్మ మాత్రం అందరూ చాలామంది చూసి ఉంటారు. ఒక ఆత్మ ఇంకో మనిషి లోపల ప్రవేశిస్తుంది,
వాళ్ళ పేరే చెప్తుంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తారు, వాడు ఎక్కడ ఉన్నది చెప్తారు. ఇట్లా చాలా జరుగుతూనే ఉంటుంది. దయ్యం పట్టింది అంటారు దాన్ని, దయ్యం. అయితే ఈ దయ్యము భూతము ఇలాంటివన్నీ ఇంట్లో మనకు నెగిటివ్ ప్రాసెస్ నెగిటివ్ ఉంటే ఒక్కొక్కరికి ఒక కళ వస్తుంటుంది, ఛాతి మీద కూర్చున్నట్టు, దమ్మాడన్నట్టు, కాలు గుంజినట్టు ఇవన్నీ అవుతుంటాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక రోజు అయితేనే ఉంటుంది. అయితే దాని గురించి ఏంటంటే మనము ఇది భుజపత్రి మీద రాసి, పెద్ద షీట్ ఇది, ఇలాంటి భుజపత్రి తీసుకొని దాని మీద రాసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టాలి, అగరబత్తి పొగ చూపించాలి. మళ్ళీ వచ్చేసి దానికి మా తాయిద కూడా తయారు చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇట్లా ఒక తాయిద తీసుకురండి, ఇది పూజ స్టోర్లో దొరుకుతుంది. ఇది ఇప్పుడు ఈ తాయితను మనం పూజ స్టోర్లో తెచ్చుకొని దాని లోపల ఒకటి తెల్ల గురిగింజ, తెల్ల గురిగింజ, ఈ తెల్ల గురిగింజలు అనేటివి దొరుకుతాయి మీకు పూజ స్టోర్లో కూడా దొరుకుతాయి. ఓకేనా? ఇది ఒక తెల్ల గురిగింజలు తెచ్చుకోండి, ఒకటి ఈ తాయితలో పెట్టేయండి. దీని లోపల వేసేసి మళ్ళీ వచ్చేసి ఆ స్టైల్ 250 మూలికల పౌడర్ ఉంటుంది నా దగ్గర. లేదు మా దగ్గర అక్కడ ఉండదు స్వామి అంటే తెప్పించుకుంటే కూడా నేను పంపిస్తాను. లేదనుకుంటే మీకు మీకు చేసుకునే పద్ధతిలో చెప్తాం. తెల్ల జిల్లెడు వేరు, మళ్ళీ వచ్చేసి ఒకటి ఉమ్మెంత, నల్లుమ్మెంత, మళ్ళీ వచ్చి మారెడు, నేరేడు, వేప, ఇవన్నీ వేలు తీసి దంచి పౌడర్ చేసుకొని కూడా దీని లోపల వేసుకోవచ్చు. ఓకేనా? వేసి ఆ భుజపత్రి పెట్టేసేసి దీని లోపల ఈ తాయిదాన్ని బిగించేసేయాలి. ఓకేనా? ఇట్లా థ్రెడ్ ఉన్నది తెచ్చుకొని బిగించేసి ఇది ఆదివారం అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ నైట్లో తయారు చేసి కట్టుకోవాలి. దీనికి ధూపదీపం ఇచ్చేసేసి కట్టుకోవాలి. మగవాళ్ళు అయితే నడుము కట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే మంగళసూత్రంలా కానీ చైన్లా కానీ వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మన ఇంటి లోపల ఈ ఎవరికైనా భూత పేత పిశాచ బాధలు ఉన్నట్టయితే నివారణం అయిపోతుంది. ఎంతమంది ఉన్నా కట్టుకోవచ్చు. ఇంట్లో అందరు కట్టుకుంటే ఇంకా మంచిది. అయితే నెక్స్ట్ మనకు ఏంటంటే ఇవి ఉన్నాయా లేదా అనేది తీసిపెట్టు. డబ్బులు అయితే ఖర్చు పెడతలేవు, కట్టుకుంటే తప్పేముంది. ఈ పొగ చెప్పినా కదా, ఏ పొగ దొరకలేదు అనుకోండి, ఊర్లలో మన ఆవులు ఉంటాయి కదా, ఆవు పీడతోటి పిడకలు తయారు చేయించుకొని తెచ్చుకొని ఆ పిడకలలో సాంబ్రాన్ని కలిపేసేసి ఇంట్లో ఒక కుంపటి ఉంటుంది కదా, కుంపటి దాంట్లో పిడకలు వేసేసి ఈ పిడకల పౌడర్ వేసుకోవాలి. రోజు కుంపటి పెట్టుకుంటే చాలా మంచిది. అగ్నిహోత్రం, నిత్య అగ్నిహోత్రాలు అంటారు ఇండైరెక్ట్గా వాళ్ళని. ఇప్పుడు చదువు వచ్చేటోళ్ళు బ్రాహ్మణులు అయితేనో యజ్ఞం చేస్తారు నామాలతోటి. ఏది మన గణపతి నామంతో, విష్ణునామంతో, మళ్ళీ వచ్చేసి భైరవ నామంతో, వీరభద్ర నామంతో ఇవన్నీ చేసుకుంటా. ఇంత నెయ్యి దాంట్లో తేనె వేసేస్తాడు, కొన్ని సుగంధ పరిమళం వచ్చేసి పౌడర్లు వేసి యజ్ఞం చేస్తారు. అయితే తెలిసి తెలియక చేస్తున్నారు ఇండైరెక్ట్గా. యజ్ఞము ఒకప్పటి నుంచి నడుస్తుంది ఇది ఊర్లలో. ఇంటింటికి ఒక కుంపటి ఉండేది. ఇప్పుడు కుంపటి ఉంటే ఏంటంటే, ఇప్పుడు మా కుంపటి ఆరిపోయింది అనుకో, ఇంట్లో పొయ్యిలకు నిగలం లేదు, నిప్పు లేదు. పోయి దాంతో నిప్పిమంటే దాంట్లోకి ఒక పిడక తీసిద్దురు. అది చూస్తే బూడిలాగానే ఉండదు, ఇట్లా రాలితే దానికి మొత్తం నిగలం ఉంటుంది లోపల నిప్పు. అయితే అది ప్రతి ఇంటి ఉండేది. దాన్ని నిత్యాగ్నిహోత్రం అంటారు దాన్ని. అయితే ఈ పూజ చేసే వాళ్ళ బ్రాహ్మణులలో కూడా కొంతమంది నిత్య అగ్నిహోత్రులు అంటే వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసిన దాకా పూజించేసేవాళ్ళు కాదు. వీళ్ళు చదువు వచ్చి చేస్తున్నారు, వాళ్ళు చదువు రాకుండా వాళ్ళకి తెలియకుండానే నిత్య అగ్నిహోత్రం చేస్తున్నారు. మనం కూడా ప్లేస్ ఉంటే బయట అగ్నేయం సైడు ఈ నిత్య అగ్నిహోత్రం పెట్టుకుంటే చాలా మంచిది. ఆవు పిడకలు తెచ్చుకోవాలి, ఊర్లలో చేపించి రోజు 2 పిడకలు లేచిందంటే మీకు ఇంట్లో ఏ భూతపేత పిశాచాలు దరికి రావు. మనం ఇంకోడన్నా చీతబడి చేయని ఏది చేయని నివారణం అయిపోతుంటాయి. ఇంటి లోపల కూడా కరోనా కాదు, ఎలాంటి రోగాలు కూడా మనకు అటాక్ కావు. ఆ పిడకలలో అటువంటిది ఉంటుంది. ఎందుకు ఉంటుంది పిడకలకు అంత మహత్యం అంటే, ఆవు పాలకే కాస్మిక్ పవర్ ఉంటుంది, ఆవు మూత్రానికే కాస్మిక్ పవర్ ఉంటుంది, మళ్ళీ ఆవు పేడ లోపల కాస్మిక్ పవర్ ఉంటుంది. అదేంటంటే తినే గడ్డి ఏదైతుందో, కొన్ని ఆవులు ఎట్లుంటాయంటే వాటికి గోరోజనం వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరికి రోగం వస్తే ఆ రోగం నివారణమయ్యే చెట్టుని తినేసి వచ్చేది. అది దానికి పడ్డా సరే పడకున్నా సరే ఆ చెట్టు తిని వీళ్ళు తెలియక ఆ పాలు పిండుకొని చాయ్ చేసుకుంటూ డైరెక్ట్ తాగితే దానికి ఆ రోగం తక్కువయ్యింది. అట్లా అందుకని గోవు మాత అన్నాడు. గో పిత అని లేదు, గో మామ అని లేదు, గోమాత తల్లి లాంటిది. అయితే ఈ గోమాత అలాంటి చెట్లు తిని వచ్చి
ఇంట్లో పాలు ఇచ్చేది. ఆ పాలు తాగితే మనకి ఆ రోగం తక్కువైంది. అయితే ఆ రోగం ఎట్లా తక్కువ అవుతుంది అనేది అది దాని లోపల 6th సెన్స్ జ్ఞానం వచ్చేది అనమాట, ఆ గౌరవం వచ్చే ఆవులకు. అయితే అవి ఊరు ఆవులకే వస్తుంది, జెర్సీ ఆవులకు కాకుండా. అయితే ఊరు ఆవు పిడకలను తెచ్చుకొని ఇంటి లోపల అగ్నిహోత్రం పెట్టుకోండి, చేసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. ఈ ఎవరికైతే భూతపేత బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ తాయిత కూడా చేసుకోండి. మీకు చేత కాకుంటే నా దగ్గర రండి, లేదనుకుంటే ఆన్లైన్లో కావాలంటే కూడా పంపించేస్తాం. నేను రోజు మీకు కలవాలంటే మాత్రం టైం చెప్పినా కదా, 9:30 నుంచి రాత్రి సాయంత్రం 5:30 దాకా మంగళవారం సోమవారం ఆల్రెడీ ఉంటుంది. జై గురుదత్త.